దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన సేవకులకు నా హృదయపూర్వక వందనాలు. వాక్యంలోకి వెళ్తుండగా వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, మహోన్నతుడా, మీ పాదములకు వందనాలయ్యా. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి, వినుచున్న వారికి వినుభూతిని, గ్రహించే మనసును దయచేయండి. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు మన అంశం పేరు ఏంటండి? యవ్వనం యొక్క ప్రాముఖ్యత. ఏంటండి? యవ్వనం యొక్క ప్రాముఖ్యత. ఎందుకు యవ్వనం ప్రాముఖ్యమైనది అని మన వాక్యంలో చూద్దాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 27వ వచనం 28వ వచనం. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. చూసారా, యవ్వనం యొక్క ప్రాముఖ్యత ఏంటండి అని మనం ఆలోచిస్తే, యవ్వన కాలంలో కాడి మోపినవాడు యెహోవాయే. ఎందుకు యవ్వనంలోనే మోపాలి? ఎందుకంటే మనం ఏ పనైనా చేయగలిగేది యవ్వనంలోనే. మనకి యవ్వనం పోయాక మనం ఏ పని చేయలేం, మనకి అలసట వస్తుంది. కాబట్టి యవ్వనం పోకముందే దేవుని సేవ మనం చేయాలని దేవుడు మనతో చెప్తున్నారండి. చూడండి, మనం యవ్వనంలో దేవుని కాడి మోయటం వల్ల మనకి 2 లాభాలు వస్తాయి. ఒకటి, యవ్వనంలో దేవుని పని చేయగలగము. రెండవది, యవ్వనంలో చేసే పాపాలకు మనం దూరంగా ఉంటాం. ఎందుకంటే పాపం చేయాలనిపించేది యవ్వనంలోనే. మనకి చిన్నప్పుడు పాపం అంటే ఏంటో తెలియదు. కానీ యవ్వన వయసు రాగానే మన చూపు, మన మాట, మన ఆలోచనలు మారతాయి. ఎవరైనా మనల్ని చూస్తున్నారేమో, మనల్ని ప్రేమిస్తున్నారేమో అని చెడు బుద్ధి మనలోకి వస్తుంది. అది రావటం తప్పు కాదండి, దానిని జయించకపోవటం తప్పు. అది ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ చాలామంది దాన్ని జయించరు. కొంతమంది జయిస్తారు. ఈరోజు మనం గ్రహించాలి, ఆ కొంతమందిలో మనం ఉన్నామో లేదో అని మనం గ్రహించుకోవాలండి. చూడండి, యవ్వన వయసు రాగానే తల్లిదండ్రులు చూపించే ప్రేమ కంటే ప్రేమికుడి ప్రేమే గొప్పదని ఫీల్ అవుతూ ఉంటాం. 20 సంవత్సరాలు పెంచి పోషించిన తల్లిదండ్రుల కంటే ప్రేమికుడినే తల్లిదండ్రుల ప్రేమని చిన్నచూపు చూచి ప్రేమికుడితో వెళ్ళిపోతాం. కానీ మనం యవ్వనంలో దేవుని సేవ చేస్తే ఆ ఆలోచనలకు, ఆ లోక ఆశలకు మనం దూరంగా ఉంటాం. ఆ లోక ఆశలకు దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ఉండాలండి. చూడండి, 2వ తిమోతి 2వ అధ్యాయం 22వ వచనంలో, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానము వెంటాడుము. చూసారా, యవ్వనాచుల నుండి పారిపోమ్మని పౌలు గారు తిమోతి గారితో చెప్తున్నారు. అంటే యవ్వనం ఎంత ప్రాధాన్యత చూడండి. మనం బాగానే ఉంటాం, కానీ మన ఫ్రెండ్స్ ద్వారా, మన పక్కన ఉన్న వాళ్ళ ద్వారా ప్రేరేపిస్తూ ఉంటారు. అలా ప్రేరేపించనీయకూడదు. మనం అలాగా వదిలేసామంటే వాళ్ళు మనతో చతురాడటం మొదలు పెడతారు. అలా చతురాడే ఫ్రెండ్స్తో కూడా మనం దూరంగా ఉండాలండి. ఇలాంటి లోకాసులకు మనం దూరంగా ఉండి యవ్వనంలోనే దేవుని సేవ చేస్తూ దేవునికి దగ్గరగా ఉండాలండి. యవ్వనస్తులమైన మనం దేవుని చేతిలో, బలవంతుడైన దేవుని చేతిలో బాణము వంటి వారము. ఆ బాణము శత్రువు అనే పాపము గుండెల్లో గుచ్చుకోవాలంటండి. చూడండి, కీర్తనలు 127వ అధ్యాయం 4వ వచనంలో, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము వంటి వారు. చూసారా, మనం బలవంతుడైన దేవుని చేతిలో బాణము వంటి వారమంట. దేవుడు స్టెఫను అనే యవ్వన బాణమును యూదుల మీదకి వేశారు.
యూదులు వాటిని చూసి భయపడ్డారు. అంటే స్టెఫెను గారు యవ్వనంలోనే దేవుని కాడి మోశారు. అలాగే మనం స్టెఫెను గారి వలె, తిమోతి గారి వలె మనం యవ్వన వయసులోనే దేవుని కాడి మోయాలండి. దేవుని కాడి మోసి మన తల్లిదండ్రులకు దగ్గరగా, మన తల్లిదండ్రుల దగ్గర, సంఘం దగ్గర, ఇతరుల దగ్గర, సమాజం దగ్గర మనం మంచి పేరు తెచ్చుకోవాలి. ఇంతవరకు విన్న మీ అందరికీ నా వందనాలు.